అటవీ ప్రాంత రక్షణకు అతీవల ప్రయత్నం. తల్లి బిడ్డల వలె అడవిని కాపాడేందుకు ఆ తల్లుల ఆరాటం. అటవీ సంపద తరలిపోకుండా అడవిని సంరక్షించేందుకు రాత్రింబవలు కష్టపడుతున్న మగవలు. పురుషులతో సమానంగా అడవుల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అటవీ శాఖ ఉద్యోగులపై ఏబీపీ దేశం స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో మరి మహిళా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మరి వారి ఉద్యోగ ప్రస్థానం ఏ విధంగా కొనసాగుతుంది, ఈ అడవిలో వారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, వారిని తీసుకుందాం. చెప్పండి మేడం, ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో మీరు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎట్లా విధుల్లోకి వెళ్తారు, ఏ విధంగా మొబిలైజ్ చేస్తుంటారు? ओके, मेरा नाम चिन्ना भूसरेड्डी है. आई एम 2023 IFS बैच. मैं अभी करेंटली आदिलाबाद फॉरेस्ट डिविजनल ऑफिसर पोस्टेड हूँ और इचोड़ा डिवीज़न का भी इंचार्ज हूँ. सो कमिंग टू द आदिलाबाद डिस्ट्रिक्ट, ये इट इज़ वन ऑफ द डिस्ट्रिक्ट्स इन तेलंगाना विथ ह्यूज कवर ऑफ फॉरेस्ट. अराउंड 45% ऑफ द टोटल जियोग्राफिकल एरिया फॉरेस्ट है आदिलाबाद में. सो मोस्टली टीक डोमिनेटेड फॉरेस्ट है. सो 3 डिवीज़न है, आदिलाबाद, इचोड़ा और उतनूर. उतनूर डिवीज़न कावल टाइगर रिजर्व के पार्ट में आता है. और हाँ, तो कमिंग टू द वुमेन स्टाफ, टोटल डिस्ट्रिक्ट में अराउंड 70 वुमेन स्टाफ है. अराउंड 50 फील्ड स्टाफ है, जो बीट ऑफिसर, सेक्शन ऑफिसर, डिप्टी रेंजर और रेंजर स्टाफ है. और अराउंड 20 स्टाफ ऑफिस वाले स्टाफ है. सो एज़ इट इज़ अ टीक डोमिनेटेड एरिया, यहाँ पे स्मगलिंग भी इश्यूज़ है और थोड़ा एनक्रोचमेंट इश्यूज़ भी ज़्यादा है. सो ऐसे सिचुएशन में हमारे फील्ड स्टाफ, बोथ मेन एंड वुमेन, स्पेशली वुमेन, काफ़ी चैलेंजिंग टाइम और एरिया में काम करते हैं. सो दे डू रेगुलर नाइट पेट्रोलिंग, जो स्मगलर्स हो गया और पोचर्स हो गया, और फॉरेस्ट प्रोटेक्शन के लिए नाइट पेट्रोलिंग करते हैं. एंड फॉरेस्ट प्रोटेक्शन, वाइल्ड लाइफ मैनेजमेंट हो गया, और जो एनक्रोच्ड लैंड है उसको रिट्रीवल करना लोगों से, वो काम करते हैं. फिर वाइल्ड लाइफ मैनेजमेंट, और अभी फायर सीज़न है, दिस इज़ अ समर. सो ये डेसिडियस फॉरेस्ट है, सो फायर ज़्यादा होता है. तो ऑन द फील्ड जाके जो जहाँ पे फायर होती है उसको बुझाना और फायर लाइंस बनाना, और वाइल्ड एनिमल्स जो फॉरेस्ट के अंदर रहते हैं, या एरिया थोड़ा वाटर डेफिशिएंट एरिया है आदिलाबाद डिस्ट्रिक्ट. सो जो हमने वाटर बॉडीज़ बनाया है, जो सॉसर पिट्स हो गया, वाटर होल्स हो गया, चेक डैम्स हो गया, सो ये सब मैनेज करना, वाटर होल फिल करना. ऑल्सो जो वी हैव अ प्लांटेशंस, एवेन्यू भी हो गया और ब्लॉक प्लांटेशंस भी हो गया, इनका वाटरिंग करना, ये सब काम हम यूजुअली करते हैं. सो ये जो स्टाफ है, फील्ड जॉब जो भी है, जो इजी नहीं होता है. सो बट हमारे जो स्टाफ है सक्सेसफुली कर रहे, आदिलाबाद के फॉरेस्ट को अच्छे तरीके से प्रोटेक्ट कर रहे. सो आई एम वेरी प्राउड ऑफ माई स्टाफ. ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం ముల్తాలీలో ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇది సిరిచెల్మ అటవీ రేంజ్ అన్నమాట. ఆ రేంజ్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు. మేడం, మీరందరూ కూడా అక్కడ విధులు ఏ విధంగా నిర్వహిస్తుంటారు? ఏంటి, సిరిచెల్మ కేటీఆర్ రేంజ్లో ముల్తానీ ఏరియా బాగుంది. మెయిన్గా రీసెంట్గా ఇప్పుడు జరిగిన సిరిచెల్మ సెక్షన్లో బాబ్జీపేట్ అని బీట్ ఉంది, అందులో రిట్రీవ్ ల్యాండ్ తీసుకోవడం అయింది కొంత ఏరియా. ఆ ఏరియాలో చాలామంది ముల్తానీ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, ఇల్లీగల్ ల్యాండ్స్. అందులో మేము ప్లాంట్స్ అనేది పెట్టాం. ఆ పెట్టే టైంలో కొందరు ముల్తానీస్ వచ్చి మమ్మల్ని బెదిరించడము, కొట్టడానికి రావడం అనేది జరిగింది. కానీ మాకు ఒక ఫోర్స్ అనేది ఉండే, చాలా రేంజ్ నుంచి మాకు ఫోర్స్ అని పంపించి వాషర్లతో కానీ, ఈ బీట్ ఆఫీసర్లతో కానీ ఆ ప్లాంటేషన్ అనేది కంప్లీట్ చేసాము. సక్సెస్ అయింది ఆ రిట్రీవ్ ల్యాండ్. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. నేను చేసిన ఏరియాలో ఇంటీరియర్ ఏరియా చాలా అంటే ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ఫారెస్ట్ మీద అవగాహన లేనటువంటి ఏరియాలో చేసిన ఆ ఏరియాలో అక్కడ ఫెల్లింగ్స్ అనేవి చాలా జరుగుతాయి. వాళ్ళకి అవగాహన చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు. మీరు వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చెప్పడం ఏంటిది,
ఇది మేము మా ఏరియా మేము కొట్టుకుంటాము, మేము వ్యవసాయం చేసుకుంటాము అని బెదిరింపులు చాలా జరిగాయి. అలాంటి వాళ్ళకి కొంత ప్రతిరోజు అవేర్నెస్ మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా అవగాహన అనేది తీసుకొచ్చాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది, చెట్టు అంటే ఏంటిది, ఆ విలువ ఏంటి అనేది మేము వాళ్ళకి తీసుకొచ్చాము. కొంత వాళ్ళలో కూడా మార్పు వచ్చి చెట్లను కొట్టడం అనేది తగ్గించారు. అడవులో జంతువులు కానీ లేకుంటే స్మగ్లర్స్ కానీ అటాక్ చేసినప్పుడు కానీ ఏదైనా మీకు సమాచారం వచ్చినప్పుడు కానీ ఎట్లా మీరు విధులు నిర్వహిస్తుంటారు, ఎట్లా వెళ్తుంటారు? నా పేరు వచ్చేసి సంధ్య, నాది బెయిలా రేంజ్. మా విధులు నిర్వహించి ఈ దాదాపు 5 years అయిపోయిందండి. అడవుల్లో అనేది మేము ప్రకృతిని కాపాడడంలో మా మహిళల పాత్ర చాలా ఎక్కువ ఉందండి. ఈరోజు మగవాళ్ళకంటే ఎక్కువగా మేము అడవిని కాపాడడంలో ముందున్నాం. దాన్ని మేము గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఫారెస్ట్లో సడన్గా మేము ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించినప్పుడు ఏదైనా యానిమల్స్ కానీ అటాక్కి మా పైన దాడిని చేయడానికి వచ్చినప్పుడు అండి, దాన్ని కాపాడుకోవడం కోసం మేము ముందుగా ప్రొటెక్షన్గా మా బ్యాగ్స్లో మేము ప్రొటెక్షన్ కోసం బిల్ హుక్స్ అలాంటివి యూజ్ చేస్తామండి. అక్కడ సడన్గా ఒక టైగర్ కానీ ఏదైనా ఫారెస్ట్ యానిమల్స్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై కోసం మేము అక్కడ చుట్టుపక్కల ఏదైనా పొదలలో ఏమన్నా ఐడెంటిఫికేషన్ కోసం మార్క్స్ కానీ పగ్ మార్క్స్ కానీ ఏదైనా కనిపిస్తే అది మేబీ అది టైగర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దాన్ని ఐడెంటిఫై కోసం ఆ పగ్స్ మార్క్స్ని ముందుగా గుర్తు కోసము దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తామండి. అది దాన్ని ఒక అడుగుల జాడలు ఎలా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అవి చెట్లపైన పైకి ఎక్కడానికి తన హెయిర్స్ని కొన్ని టైంలో వదిలేస్తుందండి. కొన్ని టైమ్స్లో నెయిల్స్ని కానీ వాటి ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్కి అవేర్నెస్ ఇస్తాం. ఇక్కడ టైగర్ మూమెంట్ ఉందన్నట్టు మీ ఫీల్డ్కి వెళ్ళడం అవాయిడ్ చేయండి, కొన్ని రోజులు మీ యానిమల్స్ని ఫారెస్ట్ అగ్రికల్చర్స్కి తీసుకెళ్లకుండా వాటిని కోసం మేము అవేర్నెస్ ఇస్తుంటాం. అటవీ ప్రాంతాల్లోకి విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆ సమయంలో ఏదైనా అటవీ జంతువులు కానీ స్మగ్లర్లు కానీ ఎదురైనప్పుడు మీరు ఏ విధంగా ఫేస్ చేస్తుంటారు, ఎట్లా మీరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు? మేము డ్యూటీలో వెళ్ళేటప్పుడు మాకు స్మగ్లర్లు చాలా వరకు ఎదురవుతూనే ఉంటారు. వాళ్ళు ఎదురైనప్పుడు అసలు మాకు ఏమి ఆలోచన వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి మా అటవీ సంపద ఉంది అనే దానిపైన మేము ఆలోచించి దాన్ని ఎలాగ మేము తీసుకోవాలి, ఎలాగ మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, మా కస్టడీలో వాళ్ళని ఎలాగ తీసుకోవాలి అనేసి 2-3 ఉన్న ఒకరమున్న ఒక వాచర్ ఉన్న అలాగా ప్లాన్ చేసేసి దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం 100% చేస్తూ ఉంటాం. వాళ్ళు మా పైన ఏదైనా దాడి చేస్తారు అనే భయం మాకు ఎప్పుడూ ఉండదు. అది మా డ్యూటీ అనే ఫీలింగ్తో సంతోషంగానే చేస్తాము. అందులో చాలా కష్టాలు ఉంటాయి, కానీ దాన్ని ఇష్టపడి చేస్తున్నాము. వాళ్ళు స్మగ్లర్స్ మా పైన ఎన్నోసార్లు రాళ్ళు విసరడం, మా పైన అటాక్ చేయడం అలాంటివి మేము ఆ టీ క్లాక్స్ ఏవైతే తీసుకుంటామో ఆ టైంలో కొందరు స్మగ్లర్స్ అయితే అసలు ఘోరంగా రాళ్లతో దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళని తప్పించుకొని ఏదో ఒక విధంగా ప్రాణాలు కాపాడుకొని మేము స్వాధీనం చేసుకున్నటువంటి ఆ టింబర్ని మాత్రం మా కస్టడీలో తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి పోలీస్ ఫోర్స్తో వాళ్ళని మా కస్టడీలోకి తీసుకుంటామండి. మా డ్యూటీ బాగానే ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో విధులకు వెళ్ళినప్పుడు ట్రాప్ కెమెరాలు పెట్టడం కానీ లేదా జంతువులను గుర్తించడం కానీ ఏ విధంగా చేస్తుంటారు? మీరందరూ కూడా ఎట్లా విధుల్లో పాల్గొంటారు? ఇప్పుడు మన ఏరియాలో ఒక టైగర్ వచ్చిందంటే మేము ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే డైరెక్ట్గా అయితే సైట్ అవ్వదు, కాబట్టి మేము ట్రాప్ కెమెరాస్ యూజ్ చేస్తామండి. అవి ఒక చెట్టుకి కట్టేసి 2 feet హైట్లో, ఎందుకంటే యానిమల్ పెద్దగా ఉండదు కదండి, 2 feet హైట్లో మేము కట్టేస్తామండి. అది డైరెక్ట్గా షాడోని పట్టి అది ఫొటోస్ క్లిక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడైనా క్యాటిల్ కిల్ అయిందనుకోండి, అక్కడ అది ఖచ్చితంగా వస్తుంది. అది క్యాటిల్ లేపర్డ్ కిల్ చేసిందా లేకుంటే టైగర్ కిల్ చేసిందా అని మనకు తెలుసుకోవడానికి ఆ కెమెరాస్ యూజ్ చేస్తామంటే, ఒకవేళ అది టైగరే కిల్ చేసింది అనుకోండి, అది ఖచ్చితంగా అదే కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి అక్కడ అది తినడానికి వస్తుంది. అక్కడ మేము ట్రాప్ కెమెరాస్ యూజ్ చేసి అది క్యాటిల్ టైగరే కిల్ చేసిందని మేము అట్లా గుర్తుపెడతామండి. నేను ఈ జాబ్లో 6 years అవుతుందండి. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నానండి. మేము మేల్ స్టాఫ్తో తక్కువ కాకుండా వాళ్ళతో సమానంగా మేము ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేసుకుంటామండి. ఫ్యూచర్ జనరేషన్ కోసం, ఎకాలజికల్ బ్యాలెన్స్ కోసం మేము చాలా వర్క్ చేస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. అడవుల్లో తాము పురుషులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ వన్యప్రాణులను
అడవిని, చెట్టు, పుట్ట, గుట్టను సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తాము విధులు నిర్వర్తిస్తున్నామంటున్నారు అటవీ శాఖ మహిళా ఉద్యోగులు. ఈ మహిళా ఉద్యోగులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిద్దాం. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.